హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ మై మీషా వ్లాగ్స్. ఇప్పుడైతే మనము పెన్నులైనా పెట్టుకోవచ్చు, స్పూన్లైనా పెట్టుకోవచ్చు. చిన్న బుట్ట చేయబోతున్నానండి. నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకోండి. ఇప్పుడైతే రెడ్ కలర్లో అయితే మనము 6 వైర్లు అనేది తీసుకోవాలి. 6 వైర్లు 5 స్కేల్ అనేవి తీసుకోవాలండి. నేను కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను. మీరు కొత్తగా ట్రై చేసే వాళ్ళంటే ఒక స్కేల్లో 10% ఎక్కువ తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే కొంచెం ఎక్కువైనా పర్లేదు, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం తక్కువ అయితే తీసుకోకండి. నేను స్కేల్లోనే కాకుండా మీరు తక్కువ అయితే కూడా చూపిద్దాం అనుకుంటున్నానండి. కొంతమంది దగ్గర స్కేల్ ఉంటుంది, కొంతమంది దగ్గర అయితే టేప్ ఉంటుంది. అందుకనేసి రెండిట్లో కొలతలు అనేవి చూపిస్తున్నాను. ఇక్కడైతే చూడండి, మనకు టేప్లో అయితే ఒక టేప్ మొత్తం అయిపోయింది. 1 మీటర్ కూడా తీసుకోవాలి. ఒక 5% అనేది ఎక్కువ తీసుకుంటున్నాను. 5వ నెంబర్ దగ్గరికి అయితే తీసుకుంటున్నాను. మీరు కూడా అలాగే తీసుకోండి. కొంచెం వైర్ అగస్ట్ అయినా పర్లేదు. తర్వాత మనం ఒక్క వైర్ కట్ చేసాం కదండి, ఆ ఒక్క వైర్తోనే మిగతా వైర్లన్నీ దాంతో పెట్టే కట్ చేద్దామండి. ఈజీగా అయిపోద్ది మనకు పని అనేది. వైర్ మాత్రం చిక్కు పడకుండా మాత్రం చూసుకోవాలండి. చిక్కు పడితే చాలా తలనొప్పి, దాన్ని విడిపించలేం మళ్ళీ. ఇక్కడైతే మొత్తం అలాగే మనం కట్ చేద్దామండి. 6 వైర్లు, దీంట్లో రెడ్ కలర్లో 6 వైర్లు. నాకైతే ఏదో ఒక పని చేయాలి, మనం అంటూ ₹1 సంపాదించాలనేసి చాలా కోరిక అండి. అందుకనేసి నేర్చుకోవాలి అనేసి నేర్చుకున్నానండి. వైర్ బుట్ట మాత్రం 1-2 అయితే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా నేర్పించారు. నేర్చుకొని ఇంకా వేస్తున్నానండి. చాలా బుట్టలు అయితే అమ్మాను, కాకపోతే ఇప్పుడు బాబుతో అవ్వట్లేదు కాబట్టి నేను అల్లడం లేదు. ఇక్కడైతే మనం 6 వైర్లు అనేది కట్ చేసేసుకున్నామండి. స్కేల్లో 5, టేప్లో మాత్రం 1 మీటర్ కొంచెం ఎక్కువ అనేది తీసుకోవాలి. చెప్తున్నాను చూడండి, కొంచెం ఎక్కువైనా పర్లేదు వైర్ అనేది. ఇప్పుడు బ్లాక్ కలర్లో మనం కట్ చేద్దామండి. 4.5 స్కేల్ అనేది మనం వైర్ తీసుకోవాలండి. బ్లాక్ కలరు 12 వైర్లు తీసుకోవాలి. బ్లాక్ కలరు 4.5 స్కేలు. ఇప్పుడు టేప్లో కూడా చూపిస్తాను చూడండి. నాలుగున్నర స్కేలు. టేప్లో అయితే 57 నెంబర్ వరకు ఉందండి. 1 మీటర్ కూడా లేదు. ఇంకా బ్లాక్ వైర్తోనే మొత్తం కొలిచి 12 వైర్లు అనేది మనం తీసుకుందామండి. మొదట్లో నేర్చుకునేటప్పుడు ఏముందిలే అబ్బా, ఎన్ని బుట్టలైనా రోజుకి అల్లేసేయచ్చు అనుకున్నాను. 1 బుట్ట అల్లడమే చాలా కష్టం అని నేర్చుకున్న తర్వాత అయితే తెలిసింది. దానికి మనము కింద బేస్ వేయాలి, తర్వాత వైర్లు జాయింట్ వేయాలి, హ్యాండిల్ వేయాలి. వామ్మో, చిన్న పని కాదురా బాబోయ్ అనుకున్నాను. మెల్లగా అయితే నేర్చుకొని అలవాటు చేసుకున్నాను. ఏ పనైనా సరే మనం చేయగలం అనుకుంటే, మనసు కనిపిస్తే ఏ పనైనా సరే మనం చేయగలమండి.
ఇక్కడైతే బ్లాక్ వైర్ పక్కన పెట్టేసుకుందామండి. ఇక్కడ 12 వైర్లు అయితే నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనము 2 వైర్లు కలిపి నాట్ అనేది వేసుకున్నామండి. నార్మల్ నాట్ వేసి పెట్టుకుందాము. నార్మల్ నాట్ రాని వాళ్ళు చూసి నేర్చుకోండి. నాట్ వేసేటప్పుడు వైర్లు సమానంగా ఉన్నాయో లేవో చూసుకోవాలండి. లేకపోతే ఏ వైరు పొడవుగా ఉంది దాన్ని పట్టుకొని మనం కొంచెం లూజ్ అనేది చేసుకోవాలి. లేకపోతే మనం బుట్ట దగ్గర కొంచెం పొడవు కొంచెం పొట్టిగా అనేసి వచ్చేస్తాయండి వైర్లు అనేవి. వైర్ అనేది సగానికి మడిచి మనం నాట్ అనేది వేసుకుందాము. మడిచిన వైర్లు సరి సమానంగా ఉన్నాయో లేవో మళ్ళీ చూసుకోవాలండి నాటు వేసిన. మనం ఏదో ఒక పని చేసుకోవాలి అని ఆలోచనలో ఉంటాం కాబట్టి మనము ఇలా నేర్చుకొని బుట్టలు అల్లుకొని సేల్స్ చేసుకోవడం చాలా మంచిదండి. ఇప్పుడు 2 రోల్స్ వైర్ బుట్టే అయినా నార్మల్ వైర్ బుట్ట 250 అవుతుందండి. మనం అమ్ముకోవాలన్నా సరే ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకొని అల్లి సేల్స్ అనేది చేసుకోండి. పర్లేదు, ఒక విధంగా లాభం అని చెప్పలేను. మనం చేసిన పనికి వచ్చినంత ఖాళీగా ఉండకుండా ఇంట్లో ఉండి పని మొత్తం చేసుకొని పిల్లల్ని చూసుకొని ఈ పని చేసుకోవడం బెస్ట్ అని నా ఆప్షన్ అండి. నేర్చుకునే వాళ్ళు నేర్చుకోండి. మన ఛానల్లో అయితే నార్మల్ నాట్ ఎలా వేయాలి, శివన్కన్ నాట్ ఎలా వేయాలి అన్నీ ఉన్నాయండి వీడియోస్. నేర్చుకునే వాళ్ళు అయితే నేర్చుకొని ఎలా వచ్చిందో నాకు కూడా చెప్పండి బుట్ట అనేది. ఇక్కడైతే చూడండి మనకు 3 నాట్లు అనేవి వచ్చేసాయి. 3 నాట్లు వేసి పక్కనైతే పెట్టుకున్నాను. బ్లాక్ వైర్ కూడా సగానికి మడిచి మనం నార్మల్ నాట్ అనేది వేసుకోవాలి. సరి సమానంగా ఉన్నాయో లేదో వైర్లు అనేవి చూసుకోవాలండి.
మనం బ్లాక్ వైర్లు కూడా నార్మల్ నాటు వేసి పెట్టుకున్నాము. ఇప్పుడు రెడ్ వైర్లో అయితే మనకు 3 నాట్లు అనేవి వచ్చాయి. బ్లాక్ వైర్లో అయితే మనకు 6 నాట్లు అనేవి వచ్చాయి. ఇక్కడైతే చూడండి చూసిన విధంగా నాటైతే వేయండి. చూడండి ఈ లాస్ట్లో ఉన్న 2 ఆ లాస్ట్కి ఉన్న 2 నాటు అనేది వేసుకోవాలి. చూసి సరిగ్గా వేయండి. నాట్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది. మనం టైట్ చేసుకుంటూ మధ్యలో వేసుకుంటూ ఉండాలండి. లేకపోతే మనకు బుట్ట అనేది లూజ్ అయిపోద్ది. చూడండి అటువైపు ఇటువైపు వైర్ అనేది నాటు వేసేసాను. ఇప్పుడు దీనికి ఇంకో వైర్ ఉంది కదండి, దాన్ని అయితే జాయింట్ వేస్తున్నాను. ఈ చివరి దానికి ఆ పైన చివరి దానికి నాటు వేస్తున్నాను. ఈ చివరి దానికి ఆ పైన ఇటువైపు దాన్ని నాటు వేస్తున్నాను. సరిగ్గా చూడండి చూసేవాళ్ళు. చూసారా, అది అయిపోయింది కదండి. ఇప్పుడైతే ఈ చివరి దానికి ఆ చివరి దానికైతే నాటు వేస్తున్నానండి. కొంచెం కూడా గ్యాప్ అనేది ఇవ్వకండి. నాట్ అనేది టైట్ లాగుతూ మనం నాటు వేసుకోవాలండి. చూసారా, ఇక్కడ ఒక డిజైన్ అనేది వచ్చింది. ఇప్పుడైతే పైన వైర్లు క్రాస్ అనేది కనిపిస్తుంది చూడండి. ఇటువైపు మధ్యలోవి అటువైపు మధ్యలోవి మనకు కొంచెం క్రాస్ అయినట్టు కనిపిస్తుంది. అవైతే మనం నాటు వేసి పెట్టుకోవాలండి. సరిగ్గా చూసి నాటు అనేది వేసుకోవాలండి. మళ్ళీ కొంచెం పోయినా మొత్తం విప్పి మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది మనం బొట్టు అనేది. ఇప్పుడు చూడండి, నేను సరిగ్గా పైన నాటు ఏది క్రాస్ అవుతుందో వైర్లు చూసి నాటు వేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్క నాటు మనం వేసుకోవాలండి, ఏ వైర్ క్రాస్ అవుతుందో చూసి. ఒక్క నార్మల్ నాటు వస్తే చాలండి. చాలా విధంగా చాలా వెరైటీస్ బుట్టలు అయితే మనం వేసుకోవచ్చు. ఇక్కడైతే మనం నాట్లన్నీ కంప్లీట్ చేసుకుందామండి. చూడండి, 2 పైన ఒకటి వేసుకున్నాము. ఎక్కడైతే క్రాస్ అవుతుందో మనకు వైరు అక్కడైతే వేసుకున్నాము. ఇప్పుడైతే మనం బ్లాక్ వైర్ జాయింట్ అనేది చేయాలి. చూడండి, ఇప్పుడు మనం బ్లాక్ వైర్ అనేది తీసుకొని రెడ్ వైర్కి బ్లాక్ వైర్కి ఇలా అయితే జాయింట్ అయితే వేసుకోవాలి. చూడండి, నేను ఎలా వేస్తున్నానో అలాగే వేయండి మీరు కూడా. పైన 2 వైర్లు అలాగే వదిలేయండి బ్లాక్ కలర్కి. కింద 2 వైర్లకి ఈ 2 వైర్లకి రెడ్ కలర్ 2 వైర్లకి జాయింట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడైతే మనం జాయింట్ అనేది వేసేసుకున్నామండి. చూడండి, జాయింట్ వేసిన తర్వాత ఎంత బాగుందో. అలాగే అన్ని వైర్లు మనం
బ్లాక్ వైరు రెడ్ వైర్ జాయింట్ అనేది చేసుకుందామండి. ఇందాక చూపించాను కదండి, అలాగే ఈ వైర్ కూడా జాయింట్ అనేది చేసుకోవాలి. ఎలా చూపిస్తున్నానో అలాగే జాయింట్ చేసుకోవాలండి, మళ్ళీ బుట్ట అనేది బాగోదు. ఇక్కడ చూడండి, మనము వైర్లు అనేవి జాయింట్ అనేది చేసేసుకున్నాము. బ్లాక్ వైర్లు 6 వైర్లు జాయింట్ అనేవి చేసేసుకున్నాము. ఇప్పుడైతే దాన్ని మనం ఎలా నాట్లు అనేవి మళ్ళీ వేసుకోవాలి అక్కడి నుంచి అనేసి మళ్ళీ చూపిస్తానండి. చూడండి, ఇక్కడైతే ఇటువైపు అయితే జాయింట్ వేసుకున్నాం కదండి. తర్వాత ఈ లాస్ట్ వైరు ఆ లాస్ట్ వైర్ అనేది మనం ఇప్పుడు నాటు వేసుకోవాలండి. మొత్తం వీడియో చూస్తే మీకే అర్థమవుతుందండి ఎలా వేస్తున్నాను అనేసి. ఇప్పుడు ఇలా జాయింట్ వేసాం కదండి, ఇంకో పక్క వైరు అలాగే నాటు వేయాలి. ఇంకంతేనండి, మనకు ఎక్కడెక్కడ క్రాస్ అవుతుందో అక్కడ నాటు వేసుకుంటూ వెళ్ళడమే బుట్ట మొత్తం. చూసారా నేను ఎలా వేస్తున్నానో అలాగే వేయండి. చూడండి, నేను ఎలా జాయింట్ చేసి నాట్లు అనేది వేసాను. అలాగా మీరు కూడా జాయింట్ చేసి నాట్లు ఎక్కడెక్కడ వైర్ క్రాస్ అవుతుందో అక్కడ నాట్ అనేది వేయాలి. మళ్ళీ ఇక్కడ వైర్ క్రాస్ అవుతుంది చూడండి. మొత్తం మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి.
మొత్తం వైర్ అనేది ఇలా జాయింట్ వేసుకొని నాట్లు అనేది వేసేసుకోవాలండి. మన ఛానల్లో స్టార్ వైర్ బుట్ట, నార్మల్ వైర్ బుట్ట, క్రాస్ వైర్ బుట్ట అన్ని వీడియోస్ రాబోతున్నాయి. ఎవరైనా నా ఛానల్ నచ్చి నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే చూడండి అన్నీ జాయింట్ చేసుకొని చూడండి మనకు బేస్ అనేది అయిపోయిందండి. ఈ బుట్టలో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మనకు బుట్ట మొత్తం వేసేసిన తర్వాత చూడాలండి. ఇలా వేస్తే అస్సలు అర్థం కాదు. ఇప్పుడు ఎక్కడెక్కడ వైర్ క్రాస్ అవుతుందో అక్కడక్కడ మనం నాట్లు వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి ముడి వేసుకుంటూ వెళ్ళిపోవాలి వైర్లు అనేవి. ఇంకా మనకు అవసరం లేదండి, ఇలా మనం జాయింట్ చేసిన తర్వాత చాలు. చూడండి ఎంత బాగుందో, స్టార్ అనేది కనిపిస్తుంది మనకు.
అది మొత్తం మనం జాయిన్ చేసిన తర్వాత నాట్లు వేసుకుంటూ వస్తుంటే ఇటు వైరు అటు వైరు క్రాస్ అవుతుంది చూడండి, అవన్నీ నాటు వేసుకుంటూ వచ్చేయాలండి. జాగ్రత్తగా వేయండి వేసేవాళ్ళు. ఫస్ట్ టైం అయితే అర్థం కాదు. ఈ వీడియో పూర్తిగా చూసి మీరు నేర్చుకొని వేయాల్సి వస్తుంది. సగం బుట్ట అనేది వచ్చిందండి. ఇప్పుడు చూడండి, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, బ్లాక్ రెడ్. చూసారా, ఇక్కడైతే సగం బుట్ట అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ వైర్లు చూడండి ఎలా క్రాస్ అవుతున్నాయో, అవన్నీ నాట్లు వేసుకుంటూ ఇంకా మనం బుట్ట అనేది అల్లుతూ వచ్చేయాలండి పైకి. ఖాళీగా ఉండడం కన్నా ఏదో ఒక పని చేస్తూ మనకంటూ ₹1 సంపాదించుకోవడం చాలా బెటర్ అని నా ఫీలింగ్ అండి.
మనం బుట్ట అల్లడం అయితే కంప్లీట్ అయిందండి. ఇక్కడ చూడండి బుట్ట ఎంత బాగుందో చూడడానికి. దీంట్లో స్పూన్లైనా సరే, చాకులైనా సరే, దువ్వెళ్ళైనా సరే ఏవైనా పెట్టుకోవచ్చండి. సింపుల్గా షోగా ఉంటుంది. ఇప్పుడు ఈ బుట్టని రివర్స్ అనేది చేద్దామండి. ఈ వైర్లు లోపలికి ఎలా దూర్చాలో అవి కూడా చూపిస్తానండి. ఇప్పుడు చూడండి ఈ వైరు ఇటువైపు, ఇటుపక్క వైరు అటువైపు ఆపోజిట్లో అయితే మనం దూర్చాల్సి వస్తుందండి. చూడండి నేను ఎలా చేస్తున్నానో అలాగే చేయండి మీరు కూడా. ఎక్స్ట్రా వైర్ ఏమైనా ఉంటే కూడా మనం కట్ చేసుకోవచ్చు అండి. తర్వాత చూపిస్తాను వీడియోలో ఎలా కట్ చేయాలి అనేసి. మనం ఒక్కొక్క నాటు టైట్ చేస్తూ దూర్చాలండి. మళ్ళీ ముందైతే నాట్లు అయితే లూజ్ అయిపోతాయి. నాట్ టైట్ చేస్తూ వైర్ లాగి దూర్చాలి. అప్పుడే మనకు దూర్చినా సరే బుట్ట అనేది నీట్గా కనిపిస్తుంది బయటికి. వైర్ ఎంత పొడవున్నా సరే మనం బుట్ట లాస్ట్ వరకు దూరిస్తే మనకు బుట్ట అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి ఎన్ని రోజులైనా సరే. మనం బుట్ట అల్లేది ఒక ఎత్తు అయితే ఈ వైర్లన్నీ నీట్గా దూర్చి మిగిలిన వైర్లు కట్ చేయడం చాలా ఒక పెద్ద ఎత్తు అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఈ బుట్ట ఎలా ఉందో కమెంట్ చేయండి. బాయ్. ఇప్పుడు